చింతయిదే భావన ఇది నీ స్వామి దివ్యమంగళ విగ్రహ రూపాన్ని మనసుతో బుద్ధితో ఇంద్రియములతో దర్శించి ధన్యులు కావాలి, తరించాలి. ఈ సంకల్పంతోటే తిరుమల మాడవీధులలో అనంత భక్తజన వాహిని, అశేష భక్తజన వాహిని నిత్య ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఉన్నారు. ముందర వృషభరాజములు 2 జోడెద్దులు అంటాం మనం, అవి సంచరిస్తూ ఉన్నాయి. పరమాత్మ కలికి తురాయి, అందులో చక్కని పచ్చ మనను తరింపజేస్తూ ఉంది. దివ్యముఖ మండలం, ఊర్ధ్వపుండ్రము, కస్తూరి తిలకము, రత్నముల హారము, స్వామి చేతిలో అశ్వము యొక్క రజ్జువులు అంటే పగ్గములు. మనఃప్రగ్రహ ఏవచ అంటాం. పగ్గము అంటే మనస్సు. మన మనస్సును ఆ పరమాత్మ చేతిలో పెడదాం. పగ్గములు పరమాత్మ చేతిలో ఉన్నాయి అంటే అర్థం మన మనస్సును పరమాత్మ చేతిలో పెడితే ఇంకా ఆశ ఎక్కడండి ప్రపంచం మీద? ఇంకా భోగాసక్తి ఎక్కడ? అసలు వేరే విషయం మీదికి మనస్సు వెళుతుందా? పరమాత్మను చూడనంత వరకు, పరమాత్మ స్వరూపం తెలియనంత వరకు, పరమాత్మ స్వభావాన్ని వినంత వరకు ఎంతటి భక్తవత్సలుడు పరమాత్మ, వాత్సల్య పరాకాష్ఠ పరమాత్మ. అశ్వ పాదములు ముందరికి ఉరకలు వేస్తున్నాయి. అది కూడా బంగారు అశ్వమే. అశ్వమే ఇంద్రియము అన్నాం. ఇంద్రియమును సంస్కృతంలో అక్షము అంటారు, బంగారాన్ని హిరణ్యము అంటారు. ఆ రెండూ కలిపితే హిరణ్యాక్ష అన్నమాట. అశ్వంపై స్వామి ఊరేగింపు అంటే హిరణ్యాక్షుని మీద ఆధిపత్యము అని మనకు చమత్కారంగా ఒక విశేషమైనటువంటి అర్థము స్ఫురిస్తుంది, మన భావనలోకి వస్తుంది. పరమజతులోని కశమును చూడండి అంటే కొరడ అంటాం. అశ్వాన్ని దానితో ముందరికి నడుపుతారు. కేవలం అలా పట్టుకుంటే చాలు, అదే పరిగెత్తుతుంది. పరమాత్మ దండించాలా? దండించాలనుకుంటే చాలు, శిక్షించాలనుకుంటే చాలు. ప్రేమ ఎక్కువ ఉన్నవారే శిక్షించడానికి పూనుకుంటారు, దారిలోకి రావాలి. అందుకే అశ్వము అంటే ఇంద్రియము, అక్షము అన్నాం. అది కాస్త బంగారు అశ్వం కాబట్టి హిరణ్యాక్ష అన్నాం. హిరణ్యాక్ష సంహారం, హిరణ్యాక్ష విజయం ఒక విధంగా అశ్వవాహనమే. బంగారము అంటే ఇంకాస్త ముందరికి వెళితే ప్రపంచంలో బంగారాన్ని ఆశించని వాడెవడూ ఉండడు కదా. సమలోష్టాస్మ కాంచన అన్నారు గీతలో. దానికి అర్థం బంగారాన్ని మట్టిని సమానంగా చూడాలి అంటే అర్థం బంగారాన్ని మట్టిలా చూడాలని, అంటే ఆశపడకూడదని. కానీ మనమేం చేస్తున్నాం? మనము సమలోష్టాస్మ కాంచనులమే, మట్టినే బంగారంగా చూస్తున్నాం.
ఇంకా బంగారం కంటే విలువ మనం మట్టికి ఇస్తున్నాం. అశ్వవాహనానికి ముందు ఒక అశ్వం సంచరిస్తుంది, దాన్ని గమనించండి, దాన్ని దర్శించండి. అందువల్ల బంగారాన్ని మట్టిగా చూడాలని వారు చెప్తే మన బుద్ధి విశేషంతో మట్టిని బంగారంగా చూస్తున్నాం. అంటే మనము సమలోష్టాస్మ కాంచనులమే అనుకోవచ్చు. తిరుముఖ మండలాన్ని కనులారా దర్శించండి. ఇంత స్పష్టంగా, ఇంత దగ్గరగా ఆ దివ్య సుందరమూర్తి మన కనుల పండుగ ఎప్పుడు చేస్తాడు కనుక, ఎవరం చూడగలం కనుక. ఇలాంటి భాగ్యం లభించినప్పుడు ఇలాంటి దాన్ని వదులుకుంటామా? మళ్ళీ మళ్ళీ లభిస్తుందా? లభించినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పరమాత్మ ముందరే కూర్చోవాలి. పరమాత్మ దివ్య మంగళ విగ్రహాన్ని తనివి తీరా దర్శించాలి. తనివి అన్నడు తీరదు. పరమాత్మను సేవిస్తుంటే చాలు చాలు అనలేము, చాలదు చాలదు అని అంటాము. దాన్నే నమ్మాళ్ళవారు అతృప్తామృతము అన్నారు. ఎంత అనుభవించినా తృప్తి పొందించని తృప్తి పొందని తృప్తి కలగని అమృతం మా స్వామి అని చెప్పారు నమ్మాళ్ళవారు. అందుకే తనివి తీరుట అన్న ప్రశ్నే లేదు. ఎంతసేపు స్వామి మనకు దర్శనం ప్రసాదిస్తాడో అంతసేపు చూస్తూనే ఉందాం. కనులకు రెప్పలు కూడా వేయకుంటే బాగుండేమో అన్నారు గోపికలు. కనులకు రెప్పలు కల్పించిన బ్రహ్మను జడుడు అన్నారు కూడా. జడ ఉదీక్షతాం పక్ష్మకృతు దృశ్యాం అని. ఇలా హిరణ్య అక్ష అన్నాం. బంగారము అంటే ఆశ లేని వారు ఉండరు కాబట్టి బంగారం వ్యామోహానికి ప్రతీక అంటుంది శాస్త్రం. హిరణ్య అంటే బంగారం, బంగారం అంటే వ్యామోహం, హిరణ్యం అంటే వ్యామోహం. అక్ష అంటే ఇంద్రియములు, రెండూ కలుపుకోండి. హిరణ్యాక్ష అంటే ఇంద్రియ వ్యామోహము. మన ఇంద్రియములకు శబ్ద స్పర్శ రూప రస గంధముల యందు వ్యామోహం. చక్కని పాటను వినాలని, అందమైన రూపాన్ని చూడాలని, చక్కని రుచిని చూడాలని, కమ్మని వాసనను చూడాలని, మెత్తని స్పర్శను తాకాలని. దీన్నే విషయభోగములు అంటారు. అశ్వాన్ని, స్వామిని, భక్తులను ఒకేసారి దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. అశ్వాన్ని చూస్తే స్వామిని, స్వామిని చూస్తే అశ్వాన్ని చూడలేమేమో. కానీ ఇప్పుడు రెండూ చూస్తున్నాం. వాహనాన్ని చూస్తున్నాం, వాహనం మీద ఉన్నటువంటి స్వామిని చూస్తున్నాం. అంటే అశ్వారూఢం హరిం దృష్ట్వా విశ్వజేత భవేత్ అని చెప్పుకున్నామే. గుర్రం మీద ఉన్నటువంటి స్వామిని చూస్తే ప్రపంచాన్ని గెలుస్తామన్నామే. అంటే అర్థం ఇంద్రియ వ్యామోహాన్ని గెలుస్తాం. బంగారు అశ్వము అంటే హిరణ్యాక్ష అన్నాం. హిరణ్యాక్ష అంటే ఇంద్రియ వ్యామోహం అని చెప్పుకున్నాం. ఆ ఇంద్రియ వ్యామోహం మీద పరమాత్మ ఉన్నాడు అనుకోండి, అంటే వ్యామోహాన్ని పరమాత్మ ఆక్రమించాడు. శబ్దాది విషయ వ్యామోహాన్ని తొలగించి అక్కడ తాను కూర్చున్నాడు. ఇప్పుడు ఇంద్రియ వ్యామోహం వేటి మీద? ఎవరి మీద? పరమాత్మ మీద. మన ఇంద్రియములకు పరమాత్మ మీద వ్యామోహం కలిగితే మనం తప్పకుండా విశ్వ విజేతలవే, ఎలాంటి అనుమానం లేదు. కావాలన్నవాడు దాసుడవుతాడు ప్రపంచానికి, కానీ నాకు వద్దు అంటే ప్రపంచమే దాస్యం చేస్తుంది. నాకు పరమాత్మే కావాలి. అశ్వవాహనం కాబట్టి అశ్వరూపాన్ని ధరించి అంగనామణులు కోలాటాలు నాట్యము చేస్తున్నారు. అశ్వగ్రీవాన్ని ముందర ఉంచుకొని మేము అశ్వాలమే అంటున్నారు. వాస్తవంగా అశ్వగ్రీవం అంటే మనం మరికొంచెం విశ్లేషణాత్మకంగా ముందరికి వెళితే హయగ్రీవం అన్నమాట. అశ్వగ్రీవ అంటే అర్థం హయగ్రీవ అని. పరమాత్మ హయగ్రీవ అవతారాన్ని కూడా ధరించాడు. అశ్వవాహన ఆరూఢ పరమాత్మను చూచిన వారికి
హయగ్రీవ అవతారం తప్పకుండా గుర్తు రావాలి. హయగ్రీవుడు సకల విద్యాధినాథుడు. అందుకే పద్మపురాణం చెప్తుంది, అశ్వం మీద వేంచేసి ఉన్న స్వామిని దర్శిస్తే సకల విద్యలు లభిస్తాయి, చదువు బాగా వస్తుంది, అన్ని పరీక్షల్లో విద్యార్థులు బాగా పాస్ అవుతారు. గుర్రం మీద ఉన్న స్వామిని చూస్తే విద్యార్థులు పాస్ అవుతారు, ఫస్ట్ క్లాసులో మరీ పాస్ అవుతారు. ర్యాంకు లేదో అంటాం కదా, అందులోనూ వస్తారు. ఎందుకంటే ఆయన విద్యాధినాథుడు. అశ్వము అనేది విద్యాధినాయకత్వాన్ని చెబుతుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అని మనం చెప్పుకుంటున్నాం. హయగ్రీవుడు అంటే జ్ఞానానంద స్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, ఆనంద స్వరూపుడు, పరిశుద్ధమైనటువంటి స్ఫటికము వంటి ఆకారము కలవాడు, సకల విద్యలకు ఆధారము హయగ్రీవుడు. హయగ్రీవ స్వామి అవతారానికి ప్రధాన ప్రయోజనం వేదరక్షణ. అంగనామణుల నాట్య విన్యాసాన్ని తిలకించండి, గమనించండి. నీలాంబరులు, రక్తాంబరులు, పీతాంబరులు, అప్పుడప్పుడు శ్వేతాంబరులు మనకు కనపడుతున్నారు. నీలాంబర నాట్యం ఒక విలక్షణమైనటువంటి అర్థం చెబుతుంది. నైల్యం అనేది నిశీధికి, రాత్రికి చిహ్నం. రాత్రిని అంబరంగా ధరించినటువంటి వారు అంటే అర్థం. ఒక విధంగా చెప్పాలంటే అజ్ఞానాన్ని ధరించిన వారు అని అర్థం. అజ్ఞానాన్ని అంబరంగా ధరిస్తే లోపల ఉండేదంతా జ్ఞానమే కావాలి. అలాంటి జ్ఞాన ఆకారం మనం చెప్పుకున్నాం హయగ్రీవ స్వామిని. హయగ్రీవ స్వామిని స్మరిస్తే అన్ని విద్యలు వస్తాయని చెప్పుకున్నాం. హయగ్రీవ స్వామిని స్మరిస్తే వేద పండితులవుతారు, వేదార్థ పరిజ్ఞానం లభిస్తుంది. హయగ్రీవ స్వామిని చూస్తే ఒక రాక్షసుడు ఉన్నాడు, హయగ్రీవుడు అనేవాడు. వాడి తలకాయ కూడా హయమే. వాడు తపస్సు చేసి బ్రహ్మతో నాకు మరణం లేని వరం ఇవ్వని అడిగాడు. అంటే మరణం నాకు కూడా ఉందిరా నాన్న, నీకెలా ఇస్తాను, ఇంకేదైనా వరాన్ని కోరుకో అని అడిగినప్పుడు, అయితే నేను నాలాంటి వానితోటే మరణించాలి, అంటే హయగ్రీవ రూపంలో ఉన్నవాడితోటే నేను మరణించాలి అని వరం కోరుకున్నాడు. వాడి ఆలోచన ఏమిటి అంటే నాలాంటి వాడు ఇంకోటి ఎందుకుంటాడు, మరో హయగ్రీవుడు రాడు కాబట్టి, లేడు కాబట్టి నాకు మరణమే ఉండదు అనుకున్నాడు పాపం. కానీ మనమంతా ఒక విషయాన్ని మర్చిపోతాం. మన మనస్సులో ఒక ఆలోచన కలిగినదంటే అది ఎప్పుడో ఎక్కడో ఏదో రూపంలో ఆవిర్భవించి తీరుతుంది. ఒకటి అనుకున్నాం అంటే ఆకాశంలో విహరిస్తే బాగుండు, మనం కూడా ఆకాశంలో పయనిస్తే బాగుండు అని ఎప్పుడో ఎంతో కాలం క్రితం మానవుడు భావించాడు. అది విమానయానమైంది. ఎక్కడో ఉన్నదానిని ఇక్కడ కూర్చొని చూస్తే బాగుండు అని ఆశించాం, అది దూరదర్శనమైంది. ఎక్కడో ఉన్నదాన్ని ఇక్కడ ఉండి వింటే బాగుండు అనుకున్నాం, అది దూర శ్రవణమైంది. ఎక్కడ ఉన్న వారితోటో ఇక్కడే ఉండి మాట్లాడాలి అని ఆశించాం, అది దూరవాణి అయింది. ఇలా మానవుని మనస్సులో ఒక భావన కలగాలే కానీ దాని ప్రతిరూపం తప్పకుండా త్వరలోనే ఏర్పడుతుంది. ఈ హైగ్రీవ అనేటువంటి రాక్షసుడు కూడా నాలాంటి వాడు ఇంకొకడు ఉండడు కాబట్టి నాకు మరణం లేదు అనుకున్నాడు. నాలాంటి వాడితో మరణించాలని కోరాడు అంటే నాలాంటి వాడు ఇంకోడు ఉంటాడని వాడు కూడా అంతరంగంలో ఒప్పుకున్నట్టే అర్థం. ఉంటాడని కాకుండా ఉండాలని ఒప్పుకున్నాడు. అశ్వమూర్తిని సాక్షాత్కరించుకోండి, పైన ఉన్న పరమాత్మను సాక్షాత్కరించుకోండి.
పరమాత్మ జతలోని కశమును సాక్షాత్కరించుకోండి. ఈ ఇంద్రియాశ్వములను ఆ కశముతో ఒక్కసారి శిక్షిస్తే, దండిస్తే ఇవన్నీ దారికొస్తాయేమో, అడ్డదారిలో నడవటం మానేస్తాయేమో ఇంద్రియాలు. మన ఇంద్రియాలు మంచి దారిలోకి రావాలంటే పరమాత్మ కశాఘాతం కావాలేమో. మొదలు చెప్పుకున్నాం కదా, మన పగ్గాలను స్వామికి ఇద్దామని. మన మనస్సును స్వామికి ఇచ్చిన నాడు, మన ఇంద్రియాలను స్వామికి ఇచ్చిన నాడు, ఇంద్రియాలను స్వామికి ఇవ్వటము అంటే మనం ఇదివరకే చెప్పుకున్నాం. కులశేఖరుడు చెప్పాడు, జిహ్వే కీర్తయ కేశవం మురళిపుం చేతోపజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ అచ్యుత కథా శ్రోత్రద్వయం త్వం శృణు. ఓ నాలుక, నీవు పరమాత్మను కీర్తించు. ఓ మనస్సా, నీవు మురారిని ధ్యానించు. పాణిద్వంద్వ సమర్చయ, ఓ చేతులు, నీవు మన స్వామిని ఆరాధించు. ఓ చెవులు, నీవు పరమాత్మ కథలను విను. కృష్ణము లోకయ లోచనద్వయ, ఓ నేత్రములారా, కృష్ణ పరమాత్మను దర్శించు. స్వామి మన ముందరికి వచ్చాడు, బాగా దర్శించండి. కన్నులకు సార్థక్యం వెన్న దొంగను చూడటమే అంటాడు ఒక మహాకవి. పరమాత్మను దర్శించుటకే కన్నులున్నాయి, పరమాత్మను కథలను వినటానికే చెవులున్నాయి, పరమాత్మ నామాన్ని పలకటానికే నాలుక ఉంది, పరమాత్మను అలంకరించిన తులసి మాలను వాసన చూడటానికే మనకు నాసిక ఉంది, పరమాత్మ ఆలయాలకు నడిచి వెళ్ళటానికే పాదములున్నాయి, పరమాత్మను ఆరాధించటానికే హస్తములున్నాయి. ఇవి ఇంద్రియములను స్వామికి అర్పించుట అంటే అర్థము. అశ్వవాహనం అంటే ఇది అర్థం. మన మీద స్వామి సవారీ చేయాలి, మన ఇంద్రియాల మీద సవారీ చేయాలి. ప్రతి ఇంద్రియంలో తానే ఉండాలి. పరమాత్మ లేకుంటే ఆ ఇంద్రియం పక్కదారిని పడుతుంది, మరిదేన్నో కోరుతుంది, మరిదేని వెంటో పడుతుంది, మళ్ళీ సంసారాన్ని పొందుతుంది. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అన్నట్టుగా ఇలా పుట్టుట, ఇలా మచ్చుట, ఇలా పుట్టుట, ఇలా వచ్చుట, మళ్ళీ వెళ్ళుట, మళ్ళీ వచ్చుట. ఈ బాధ తప్పించాలంటే ఈ ఇంద్రియాశ్వాల మీద పరమాత్మను అధిరోహింపచేయండి. మన ఇంద్రియాలనే పరమాత్మకు వాహనం చెయ్యండి. మన మనస్సనే పగ్గాలను పరమాత్మ చేతికి అందించండి. అగో నీరాజనాన్ని అర్చక స్వాములు స్వామికి అందిస్తున్నారు. సకల దృష్టి దోష పరిహారాన్ని చేస్తున్నారు. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంటారు. పరమాత్మ వేద వేదాంత వేద్యుడు. అన్ని వేదములు, అన్ని ఉపనిషత్తులు పరమాత్మ గురించే చెప్పాయి. వేదేశ సర్వైః అహమేవ వేద్య వేదాంతకృతు వేద విదేవ చాహం అంటాడు గీతలో. అన్ని వేదములు పరమాత్మనే చెప్తున్నాయి, అన్ని వేదాంతములు పరమాత్మనే చెప్తున్నాయి. ఈ రీతిలో హయగ్రీవుడనే రాక్షసుడు పరమాత్మ నుండి వరమును పొంది, నాలాంటివాడు మరొకడు ఉండడు కాబట్టి ఇక నేను ఏమి చేసినా ఇబ్బంది లేదని బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అతని వేదములను తాను హరించాడు. బ్రహ్మ యొక్క వేదములను హరిస్తే మరి బ్రహ్మ నిస్సహాయుడైపోయాడు. అంటే సాధనము లేనివాడయ్యాడు. వేదములు లేకుంటే సృష్టి ఎలా చేయగలము? ఎలా పరమాత్మ అని స్వామిని ఎరుగెత్తి పిలిస్తే ఆ మహానుభావుడు ఇతని వరము తెలిసినవాడు కాబట్టి హయగ్రీవ రూపాన్ని ధరించి వచ్చాడు. ఆ రూపంతో సముద్రంలోకి వెళ్ళి ఒక్కసారి హ్రేషారవము అంటాం, అంటే మన భాషలో గుర్రపు సకిలింపు అంటాం.
ఒక్కసారి ఆ హేషారవం చేశాడు. ఆ శబ్దం ఎంత మధురంగా ఉందంటే అఖిల వేదములు అందులో ధ్వనించాయి, వేదాంతములు ధ్వనించాయి. అదేమిటి? వేదాలను నేను తీసుకుని వస్తే, వేదాలన్నీ నా దగ్గర ఉంటే అక్కడెక్కడో వేదధ్వని వేద వస్తుందేమిటి? ఎవరైనా నాకు తెలియకుండా వేదాలను తీసుకుని వెళ్ళారా? ఒక చిన్న అనుమానం కలిగి తన వేదాలను తాను భద్రంగా దాచిపెట్టి సముద్రం పైభాగానికి వచ్చాడు. ఎవరైనా ఉన్నారేమో, ఎవరైనా తాను తెచ్చిన వేదాలలో కొంత భాగాన్ని అపహరించారేమో చూతాము అని అశేష భక్త జనవాహిని కర కమలములను ముకిలించి అంజలి ఘటిస్తున్నారు. స్వామిన్ మహాప్రభో సర్వాపరాధాన్ క్షమస్వ అని తాము చేసిన అన్ని తప్పులకు క్షమాపణ వేడుకుంటున్నారు. మన పాటలో మనం చెప్తాం చెంపలు వేసుకుంటున్నారు అని, ఆ పని చేస్తున్నారు. ఎందుకంటే ఉపచారాపదేశేన కృతాన్ అహరహర్మయ అపచారానిమాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ. మనం ప్రతిరోజు ఆరాధన పూర్తయిన తరువాత, షోడశోపచార పూజ అయిపోయిన తరువాత మనం చెప్పే చివరి మాట క్షమాపణే కదా. ఉపచార అపదేశేన కృతాన్ అహరహర్మయ. ఉపచారములనే పేరుతో నేను ప్రతి పూట ఎన్నో తప్పులు చేస్తున్నాను స్వామి. నేను చేసే ఇన్ని తప్పులను అపచారాన్ ఇమాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ. నేను చేస్తున్న చేయబోతున్న అన్ని అపచారాలను క్షమించు. మనకు ధర్మశాస్త్రంలో కూడా చెప్పినటువంటిది ఇదే. అకించన అనన్యగతి శరణ్య త్వత్పాదమూలం శరణం ప్రపద్యే. నాకంటూ ఏమీ లేదు, నీకంటే వేరే దిక్కు నాకు లేదు. నేను నీ పాదాలనే ఆశ్రయిస్తున్నాను. పరమాత్మ రూపంలో మనకు భక్తులు కనపడుతున్నారు. అల్వేరుమంగ పద్మావతి వెంకటేశ్వర రూపాన్ని ధరించి స్వామి ముందర వారు విహరిస్తూ ఉన్నారు. ఎలాగూ ఆ స్వామి మన మధ్యన ఇలా చూసుకోలేం కదా, అందుకే ఈ స్వామినే చూచి ఆ స్వామి వచ్చాడని ఆనందిద్దాం. ఇలా అనుకునే లోపల ఈ స్వామి కూడా వచ్చాడు. అశ్వవాహన ఆరూఢుడై వచ్చాడు. నేను మీలో ఒకడినే, నేను మీతోనే ఉంటాను, మీకు దూరంగా ఉండను, అందుబాటులో లేనివాణ్ణి కాను, మీ వాణ్ణి అని చెప్పటానికి స్వామి వచ్చాడు. ఈ రీతిలో హయగ్రీవ రాక్షసుడు సముద్రం పైభాగానికి వచ్చి చూస్తూ ఉంటే స్వామి సముద్రము అడుగు భాగంలోకి వెళ్ళి ఆ వేదాలను మరీ తీసుకొని బ్రహ్మకిచ్చాడు. తన వేదాలు అపహరించబడ్డాయి అన్న ఆవేశంలో, ఆక్రోశంలో, ఉద్వేగంలో, ఉద్రేకంలో స్వామితో యుద్ధానికి వస్తే హయగ్రీవ స్వామి అతన్ని సంహరించాడు. మందో భవిష్యం నియతం విరించ వాచాం నిధే వంచిత భాగధేయ దైత్యాపనీతాన్ సయేవ భూయోపి అధ్యాపయిష్యో నిగమాన్న చేత్వం. వేదాంత దేశికులు హయగ్రీవ స్తోత్రం అనే చక్కని స్తోత్రాన్ని రాశారు. స్వతసిద్ధం శుద్ధ స్ఫటిక మణిభూభృత్ ప్రతిపటం సుధా సద్రీచీభి ద్యుతిభి అపతాపత్రిభువనం అనంతై త్రయ్యంతై అనువిహిత హేషాహలహలం హతాశేషావద్యం హయవదనం ఈడీమహి మహహ. ఇది హయగ్రీవ స్తోత్రంలోని ప్రారంభ శ్లోకం. ఈ హయగ్రీవ స్తోత్రాన్ని రోజూ అధ్యయనం చేసి చదివిన వారికి, చేసిన వారికి అఖిల విద్యలు వస్తాయని